అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకు నేను క్యాబేజ్ కాదు, క్యారెట్, బీన్స్, కొబ్బరి వేసి తీసుకొచ్చాను. ఫస్ట్ అయితే నేను బాండీలో నూనె వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అన్నీ వేసేసాను. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలతో పాటు నేను పసుపు కూడా వేసేసాను. చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడు మనం క్యాబేజ్తో చేస్తూ ఉంటాము. ఈ మాట నేను డిఫరెంట్గా, రొటీన్గా కాకుండా క్యారెట్ అండ్ బీన్స్ నేను కొబ్బరి వేసి చేస్తున్నాను. కొబ్బరిని బాగా తురిమేసి పెట్టుకున్నాను. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కొబ్బరి మిగిలిపోతుంది కదా, దాన్ని నేను వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అదే చాపర్లో చేసేసుకున్నాను. చాపర్ ఉంటుంది కదా, వెజిటేబుల్ చాపర్ కట్ట, అందులో కచ్చా బిచ్చాగా చేసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిపోయండి. నేను ఉల్లిపాయలు వేసేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు నేను ఒకటి ఫుల్గా వేసుకున్నాను, మీడియం సైజ్ది. ఇది కూడా నేను చాపర్లోనే చేసేసాను. చాలా చాలా బాగుంటుంది. కూర మాత్రం అదిరిపోతుంది. కొబ్బరి వేసి చేస్తాం కదా, అందులోనూ బీన్స్ కదా, చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా క్యారెట్ కొబ్బరి ఫ్రై కాకుండా, క్యాబేజ్ కొబ్బరి ఫ్రై కాకుండా, దొండకాయ కొబ్బరి ఫ్రై కాకుండా ఇలా క్యారెట్ అండ్ బీన్స్ చాలా చాలా బాగుంటుంది. అలాగే బీన్స్ని నేను డైమండ్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఇంగు వేసుకుంటాను, మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే నేను తయారు చేసి పెట్టుకున్నాను అని చెప్పాను కదా చాపర్లో, ఆ కొబ్బరి ఇప్పుడే ఎందుకు వేసేసానంటే ఇది కొంచెం వేగితే బాగుంటుంది. పచ్చిమిరపకాయలతో చేసినది కాబట్టి. ఇదేమో జస్ట్ కొబ్బరిని తురుముకున్నాను. ఇది లాస్ట్లో వేయచ్చు, కానీ ఎప్పుడైతే మనం కొబ్బరి వెల్లుల్లి చేసామో అది మాత్రం కంపల్సరీ ఈ పోపులోనే వేగాలన్నమాట. సో ఇలా వేయించేసుకుంటాను. మంచి ఫ్లేవర్ వస్తుంది. అంటే ఆ పచ్చి వాసన పోవాలి కదండి, అందుకు కొంచెం నూనె వేస్తున్నాను. ఆ కొబ్బరి, ఆ పచ్చిమిర్చి, వెల్లుల్లి పచ్చివాసన పోవడానికి నేను ఇప్పుడు వేసేసాను. ఇది 1 నిమిషం పడుతుందండి. ఒకసారి వేగి ఆ పచ్చివాసన పోవడానికి ఒక 2 నిమిషాలు పడుతుంది. మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయింది. పచ్చిమిర్చి, అలాగే కొబ్బరి, అలాగే వెల్లుల్లి బాగా వేగిపోయింది. ఇలా కచ్చాబిచ్చాగానే చేసుకోవాలి, అప్పుడైతేనే బాగుంటుంది. అందుకే నేను చాపర్లో చేశాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకుంటానండి. అలాగే మనం సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్ నేను కావాలని డైమండ్ షేప్లో చేశాను. చాలా ఇంప్రెసివ్గా ఉంటుందని నేను డైమండ్ షేప్లో చేశాను. సో ఇలా డైమండ్ షేప్లో వచ్చేస్తాయండి. నేను కత్తిరితో కట్ చేసుకున్నాను, నైఫ్తో, అదే ఏంటారు, సిజర్స్తో కట్ చేసుకున్నాను. అలాగే ఒకటేసారి ఇవి కూడా వేసేయచ్చు, క్యారెట్ కూడా వేసేయచ్చండి. మొత్తంగా కలిపేసుకోవాలి. మొత్తంగా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలండి. 1, 2, 3 విడతల తర్వాత ఇది మగ్గిపోతుంది. నేనేం చేస్తానంటే నేను ఏ చాపర్తో అయితే నేను కొంచెం క్యారెట్ కానీ ఉల్లిపాయలు కానీ కొబ్బరి అవన్నీ చేశానో ఆ వాటర్ వేసేస్తాను. సో దట్ తొందరగా మగ్గిపోతుంది. కొంచెమే వేసానండి. సో ఇది మగ్గిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, మొత్తం కూర అంతా వేగిపోయింది. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మిరియాలు, దాంతో చేసిన ఆ పౌడర్, అలాగే కొంచెం కారం, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెమే కారం, ఎక్కువ అక్కర్లేదు. మళ్ళీ కారం అయితే తినలేరు. తగినంత ఉప్పు, రుచికి తగినంత ఉప్పు, అలాగే కొంచెం పంచదార, అలాగే ఆవాలు మెంతుల పొడి, డ్రై రోస్ట్ చేసిన ఆవాలు మెంతులు, ఎండుమిరపకాయలతో ఆ పొడి అన్నీ వేసేసానండి. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. చపాతీలోకి కూడా బాగుంటుంది, అన్నంలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. మనం షుగర్ కూడా కొంచెం వేయాలండి, అప్పుడే బాగుంటుంది కూర అనేది. అయిపోయిందండి, కూర మొత్తం అయిపోయింది. ఇలా కలిపేసుకున్నాం కదా. నేను చెప్పినట్టు మాత్రం ఇందాక కొబ్బరి, వెల్లుల్లి, పచ్చిమిర్చి అది మాత్రం ఇలా కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేసుకుని అప్పుడు పోపులో వేయించాలి. ఇప్పుడు నేను కొబ్బరి తురుము వేసేస్తున్నానండి. ఇది మాత్రం కొబ్బరి తురుము మాత్రం లాస్ట్లో వేయచ్చు, ప్రాబ్లం లేదు. అది మాత్రం పోపులో వేయించాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. దాని పచ్చివాసన పోయి టేస్ట్ వస్తుంది అనమాట. సూపర్ ఉంటుందండి. అంతేనండి, మొత్తం ఒక 2 నిమిషాలు ఉండి బంద్ చేసేసుకోవడమే. లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమేనండి. మొత్తం కూర అయిపోయిందండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందుంటాను. రొటీన్గా కాకుండా ఇలా కూడా మీరు క్యారెట్, బీన్స్, కొబ్బరి వేస్ట్ చేసుకోండి, అదిరిపోతుంది. ఎంత తింటామో మనకే తెలీదు.
ఒకటికి 2 సార్లు తింటాం, అంత బాగుంటుంది. పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టపడతారు, ఎందుకంటే చాలా క్యారెట్ మంచిది, బీన్స్ మంచిది, అన్నీ మంచివే కాబట్టి. సో చాలా చాలా టేస్టీ అయిన కూర. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.